నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ మాసపు, రేడియేషన్ ఆంకాలజిస్ట్. మన మెడికవర్ కాకినాడలో చేస్తున్నాం. ఎందుకు రాజమండ్రి వచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, రాజమండ్రి ప్రజలకి ఈ చాలా తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నేను గత 10 ఏళ్ళ నుంచి మన ఉభయ గోదావరి జిల్లాల్లో క్యాన్సర్ వైద్య సేవలను అందిస్తూ ఉన్నాను. గత 5 ఏళ్ళ నుంచి మెడికవర్లో వైద్యం చేస్తున్నాను. చాలామంది రాజమండ్రి నుంచి ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే కొన్ని ఇబ్బందులు నాకు ఈరోజు ప్రెస్ మీట్లో మీకు వివరిద్దామని వచ్చాను. ఇక్కడ ముఖ్యంగా రాజమండ్రిలో ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి కొంచెం సరిగ్గా వాడకపోవడం వల్ల పేషెంట్స్ మా వరకు రావాల్సి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ప్రజలందరిలో ఒక కామన్ ఈ ఏమంటారంటే దాన్ని అపోహ, హైదరాబాదు లేకపోతే విజయవాడ వెళ్ళిపోతే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని అపోహ వచ్చింది. ఎందుకంటే కేవలం హైదరాబాద్ అండ్ విజయవాడలో ఉండే అడ్వాన్స్డ్ మెషినరీ, సర్జరీ చేస్తున్నప్పుడు ఫ్రోజన్ బయాప్సీ అనేది ఉంటుంది. హైదరాబాద్ విజయవాడలో మాత్రమే ఉంది. అది చెప్పి అందరూ పేషెంట్లు సర్జరీ కోసం విజయవాడ హైదరాబాద్ వెళ్తున్నారు రాజమండ్రి నుంచి. రేడియేషన్ అడ్వాన్స్డ్ మెషిన్ విత్ కోన్ బీమ్ సిటీ హైదరాబాద్ విజయవాడలోనే రెగ్యులర్గా ట్రీట్ చేస్తారు, అన్ని పేషెంట్స్కి వాళ్ళు మాత్రమే చేస్తారని అపోహతో వెళ్తున్నారు. ఇమ్యూనోథెరపీ లేకపోతే అడ్వాన్స్డ్ టార్గెటెడ్ థెరపీ హైదరాబాద్ విజయవాడలోనే ఉంటుంది అనుకుని వెళ్తున్నారు. కానీ రాజమండ్రి ప్రజలకు ఇక్కడ దొరక్కపోయినా ఈ ట్రీట్మెంట్లు అన్నీ మేము కాకినాడలో చేస్తున్నాం. అంటే ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఫ్రోజన్ బయాప్సీ లేకుండా చేస్తున్నామంటే మనం జోదం ఆడుతున్నట్టే పేషెంట్ ప్రాణంతో. సో సర్జరీ చేస్తున్నప్పుడు క్యాన్సర్ కణాలని కంప్లీట్గా తీసామా లేదా అనేది పేషెంట్ టేబుల్ మీద ఉన్నప్పుడే ఆ శాంపుల్ని పంపించి మేము మొత్తం క్యాన్సర్ని తీసేసామా అని పంపిస్తే వాళ్ళు ఫ్రీజ్ చేసి బయాప్సీ చేసి ఇమీడియట్గా మీరు మొత్తం క్యాన్సర్ని రిమూవ్ చేశారని చెప్తారు. దాన్ని ఫ్రోజన్ బయాప్సీ. మన రాజమండ్రి లేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకు కాకినాడ మెడికవర్లో మేము అవి చేస్తున్నాం. అలాగే రేడియేషన్ పేషెంట్స్కి, మనకి రాజమండ్రి పేషెంట్స్కి ఏమవుతుందంటే ట్రీట్మెంటు ఒక వైద్య సేవా పథకం లేకపోతే ఒక దాంట్లో వచ్చిన వాళ్ళకు వచ్చే అప్రూవల్, పర్మిషన్ అంటాం, బేసిక్ ట్రీట్మెంట్కి వస్తుంటే ఆ బేసిక్ ట్రీట్మెంటే ఇస్తున్నారు. దానివల్ల పేషెంట్ లోపల ఉండే క్యాన్సర్ మూమెంట్ని చూడట్లేదు. కానీ మేము మెడికవర్ కాకినాడలో ఈవెన్ గవర్నమెంట్ స్కీమ్లో వచ్చిన పేషెంట్కి కూడా అవసరమైతే లోపల ప్రతిరోజు సిటీ స్కాన్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇది మన మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఏ హాస్పిటల్ చేయట్లేదు. ప్లస్ ప్రతి సిటీ స్కాన్ని ఒక రేడియేషన్ ఆంకాలజిస్టు వెళ్ళి వెరిఫై చేస్తారు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అది జరగదు. సో అలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నామని చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుని మా వరకు వస్తున్నారు. ఇది అందరికీ తెలిస్తే పేషెంట్ యొక్క క్యూర్కి, పేషెంట్ యొక్క రిజల్ట్స్లో ఎంతో బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు దీనికోసం హైదరాబాద్ విజయవాడ పరిగెట్టాల్సిన అవసరం లేదు. మూడోది ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అంటుంటే అందరూ ఎయిమ్స్, పాండిచేరి, జిప్మరు ఎక్కడికో వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళడం? కాకినాడకు వస్తే కాకినాడలో మేము అన్ని రకాల ఇమ్యూనోథెరపీస్, అన్ని రకాల టార్గెటెడ్ థెరపీస్ ట్రీట్మెంట్స్ పేషెంట్స్కి అందుబాటులో ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఈ మధ్యన డ్రగ్ అవైలబిలిటీ, కొన్ని డ్రగ్స్ దొరకట్లేదు. ఆ డ్రగ్స్ లేకుండానే ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. కానీ మేము చాలా చాలా దూరాలు వెళ్ళి ఆ మెడిసిన్స్ అన్నీ తెప్పించి కాకినాడలో ఒక్క పేషెంట్కి కూడా ఆ డ్రగ్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయకుండా ఆపట్లేదు. ఆ డ్రగ్స్తోనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ ప్రజలకి తెలియక హైదరాబాద్ వెళ్ళిపోలేమో, నేను ముంబై వెళ్ళిపోలేమో, అక్కడే మంచి ట్రీట్మెంట్ జరుగుతుందేమో అనుకుంటున్నారు. లేదు, మీకు ఒక్కసారి బస్ ఎక్కితే గంటలో మా హాస్పిటల్ దగ్గర ఉంటారు. వస్తే కనుక ఒక్కసారి మా విజిట్ చేయండి. విజిట్ చేస్తే ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఎంత క్వాలిటీ ఆఫ్ కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్, ఇన్ ఆరోగ్య వైద్య సేవా స్కీమ్స్ వీటిలో ఇస్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ మీరే చెప్తారు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎవరైనా దురదృష్టవశాత్తు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, క్యాన్సర్ కంటే ఎక్కడెక్కడికి పరిగెట్టక్కర్లేదు, మెడికవర్ కాకినాడలో చేయించుకోవాలనుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేడియేషన్ డాక్టర్గా నేను ఒక విషయం చెప్పాలి. రేడియేషన్ ట్రీట్మెంట్ చాలా కష్టమైన ట్రీట్మెంటు. నెలన్నర రోజులు మనం రోజు హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్. ఏమవుతుందంటే ఇక్కడ చేయించుకున్న వాళ్ళందరూ బయట రూములు అద్దెకి తీసుకుని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒళ్ళు గుల్ల చేసుకుని ఇల్లు అమ్ముకుని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. రోజు ఆ హోటల్ రూమ్ నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వెనక్కి వస్తున్నారు. మేము మెడికవర్ కాకినాడలో ప్రతి పేషెంట్ని హాస్పిటల్లో వార్డ్లో బెడ్ ఇచ్చి మరీ ట్రీట్మెంట్ చేస్తున్నాం.
మొత్తం ట్రీట్మెంట్ అంతా మాతో పాటే హాస్పిటల్లో ఉంటారు. మొత్తం ట్రీట్మెంట్ మాతో పాటే హాస్పిటల్లో ఉంటారు. చాలామంది వేసవికాలంలో మా రేడియేషన్ మెషిన్ చాలా పెద్ద మీరు చూసిన మొత్తం స్పేసెస్ అన్ని హాస్పిటల్లో మా దగ్గర ఉండే రేడియేషన్ మెషిన్ స్పేస్ చాలా పెద్దది. అక్కడ కంప్లీట్గా ఏసీలు వేసి ఉంటాయి. పేషెంట్లు అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి పేషెంట్కి ఒక 100% కార్పొరేట్ ట్రీట్మెంట్. ఈవెన్ హైదరాబాద్ వెళ్ళినా పేషెంట్ రోడ్డు మీద పడుకుని ట్రీట్మెంట్ చేయించుకోవాలి తప్ప మాలాగా వార్డులు రూములు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. ఇది తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళందరూ ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఇబ్బంది పడకుండా వచ్చి ప్రశాంతంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే మెడికవర్ కాకినాడకి రావాలని అందరినీ కోరుకుంటున్నాను. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్కైనా ఫెసిలిటీస్కైనా ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు 10-15-20 సంవత్సరాల ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అందరూ మా మెడికవర్ కాకినాడలో మేము అందరం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో ఇవి తెలుసుకుని రెడీ. హాయ్ ఎవ్రీవన్, ఇంత షార్ట్ నోటీస్లో వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా పేరు డాక్టర్ రాధా శివభరత్. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ని, మెడికవర్ కాకినాడలో వర్క్ చేస్తున్నాను. అంటే చుట్టుపక్కల చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందుకు మెడికవర్ ప్రిఫర్ చేయాలి? యాక్చువల్లీ ఒక క్యాన్సర్ డిపార్ట్మెంట్ అంటే అందులో 3 విభాగాలు మెయిన్గా ఉంటాయి. ఒకటి సర్జికల్ ఆంకాలజీ, ఇంకోటి రేడియేషన్ ఆంకాలజీ, ఇంకోటి మెడికల్ ఆంకాలజీ. ఒక పేషెంట్ని ట్రీట్ చేయాలంటే అన్ని 3 డిపార్ట్మెంట్స్ యొక్క ఆలోచన అవసరం అన్నమాట. థాట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే పాత రోజుల్లో ఏంటంటే ఒక మనిషి థాట్స్తోనూ ఒక మనిషి ఆలోచనతో ట్రీట్ చేసేవాళ్ళు. కానీ వరల్డ్ అనేది ముందుకు మారింది. ఇప్పుడంతా మల్టీ డిసిప్లినరీ కేర్ అంటున్నారు. మల్టీ డిసిప్లినరీ కేర్ అంటే ప్రతి పేషెంట్కి ఒకటే ట్రీట్మెంట్ అవ్వదు. పేషెంట్ బట్టి, క్యాన్సర్ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది మనకి బాడీకి బట్టలు ఎలా కుడతాం అలా టైలర్ చేయాలి. సో మా దగ్గర ఏంటంటే రీసెంట్గా క్యాన్సర్ డిపార్ట్మెంట్ని స్ట్రీమ్లైన్ చేసి ట్యూమర్ బోర్డ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ట్యూమర్ బోర్డ్ అంటే పేషెంట్ వచ్చాక మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్, తర్వాత పెట్ స్కాన్ అని చెప్పారు కదా సార్, వాళ్ళని న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అంటారు. వాళ్ళు అందరూ కలిసి కూర్చుని వరల్డ్లో దీనికి ఏంటి బెస్ట్ ట్రీట్మెంట్ అని డిస్కస్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ని టైలర్ చేస్తాం. దీన్ని ట్యూమర్ బోర్డ్ అంటారు. ఇది త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇలా మల్టీ డిసిప్లినరీ కేర్ ఉన్న హాస్పిటల్లో బేసిక్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా జరిగిద్ది. అంటే సర్జరీ ఎక్కడో, రేడియేషన్ ఎక్కడో, కీమోథెరపీ ఇంకెక్కడో కాకుండా అండర్ ద వన్ రూఫ్ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సర్జికల్ ఆంకాలజీలో కూడా నార్మల్గా మనం చూస్తే చుట్టుపక్కల చిన్న చిన్న సర్జరీస్ చేసి పెద్ద సర్జరీస్ చేయడానికి, లేకపోతే ప్రాణానికి రిస్క్ ఉన్న సర్జరీస్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళమనో విజయవాడ వెళ్ళిపోమనో చెప్తారు. ఆ ప్రాబ్లం మన దగ్గర లేదు. మన దగ్గర సర్జికల్ ఆంకాలజీ టీం ఉంది. అది ఎంత పెద్ద సర్జరీ అయినా సరే టీం ద్వారా మనం చాలా ఈజీగా చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే సర్జరీ ఒకటి చేయటమే కాదు, సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆపరేటివ్ కేర్ వచ్చేసి మన దగ్గర వెరీ గుడ్ ఐసీయూ ఉంది. ఐసీయూ ఒకటే ఉంటే సరిపోదు, ఐసీయూ లోపల ఇంటెన్సివిస్ట్ ఉండాలి. అది కూడా, ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. ఇంకా ఇందాక సార్ అడిగారు క్యాన్సర్ని 100% ట్రీట్ చేయొచ్చా అంటే ఎస్, చేయొచ్చు. ఎప్పుడంటే క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్గా డిటెక్ట్ చేస్తే 100% క్యూర్ చేయొచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే స్టేజ్ 1లో డిటెక్ట్ అయితే 99% క్యూర్ రేట్, స్టేజ్ 2లో డిటెక్ట్ అయితే 90% క్యూర్ రేట్, స్టేజ్ 3 అయితే 70%. కానీ స్టేజ్ 4 వచ్చేసరికి ఈ క్యూర్ రేట్ అనేది 20% పడిపోద్ది. బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే అది క్యాన్సర్ బట్టి మారుతుంది. అందుకు
సిమ్టమ్స్ని ఎవరు ఇగ్నోర్ చేయకూడదు. ఎలాంటి సిమ్టమ్స్ అంటే ఏ గడ్డలున్నా, లేకపోతే మోషన్లో రక్తం వచ్చినా, యూరిన్లో రక్తం వచ్చినా, వెయిట్ లాస్ అవుతున్నా, ఎక్కడైనా పుండు ఎక్కువ రోజులు ఉండి ఆరకపోయినా, ఇలాంటి సిమ్టమ్స్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకొకటి, క్యాన్సర్కి ఆయుర్వేదిక్ కానీ హోమియోపతిక్ కానీ ట్రీట్మెంట్ అవ్వదండి. చాలామంది ఓకే సర్జరీ చేసేస్తారు, కీమోథెరపీ ఇస్తే నాకు జుట్టు ఊడిపోతుంది, రేడియేషన్ ఇస్తే అక్కడ స్కిన్ బర్న్ అయ్యేలాగా అవుతుంది అనే భయంతో హాస్పిటల్కి రావట్లేదు. ఏం చేస్తున్నారంటే, నేను చూసిన చాలామంది స్టేజ్ 1లో డిటెక్ట్ అవుతుంది, భయపడి హోమియోపతికి వెళ్ళి ఆయుర్వేదంకి వెళ్ళి స్టేజ్ 4 అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ట్రీట్ చేయడం కష్టం. సో ఎర్లీ డిటెక్షన్ అనేది కీ. ఇప్పుడు స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం మెడికవర్లో. ఇది ఎలా పనికొస్తుందంటే, బాడీలో క్యాన్సర్ కనపడటానికి ముందే, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎగ్జాంపుల్గా తీసుకుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో క్యాన్సర్ గడ్డ కనిపించాలంటే అట్లీస్ట్ 1 or 2 సెంటీమీటర్స్ ఉంటే కానీ అప్పుడు కానీ తడిగితే తెలియదు ఎవరికైనా. కానీ స్క్రీనింగ్లో ఏంటంటే గడ్డ తడివితే తెలిసే సైజ్ కన్నా చిన్నగా ఉన్నప్పుడే తెలిసిపోద్ది. సింపుల్ టెస్ట్ మ్యామోగ్రామ్. 40 years దాటిన ప్రతి మహిళ ఒక మ్యామోగ్రామ్ చేయించుకుంటే అందులో ఏంటంటే ఏమన్నా తేడాలు ఉంటే ఈజీగా తెలిసిపోతాయి. సో అలా స్క్రీనింగ్ టెస్ట్ దేనికి ఉండొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి ఉంది, సర్విక్స్ క్యాన్సర్కి ఉంది, ప్యాప్స్మియర్ అంటాం. 3 yearsకి ఒకసారి ఒక ప్యాప్స్మియర్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత కోలన్ క్యాన్సర్కి చేయించుకోవచ్చు, 10 yearsకి ఒకసారి ఒక కొలనోస్కోపీ. అలాగే చాలామందికి గ్యాస్ పట్టేస్తుంది, సంవత్సరాలు గ్యాస్కి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. వాళ్ళలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వాళ్ళలో స్మాల్ ఎండోస్కోపీ. తర్వాత 50 years దాటిన ప్రతి మగవాళ్ళు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. వాళ్ళు చిన్నగా ఇయర్లీ వన్స్ పిఎస్సి అనే ఒక బ్లడ్ టెస్ట్. ఇలాంటి మేజర్ క్యాన్సర్లు, ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు అన్నిటికీ మనకి స్క్రీనింగ్ ఉంది. స్క్రీనింగ్ వల్ల ప్రయోజనం ఏంటంటే, క్యాన్సర్ లక్షణాలు వచ్చి అంటే పెద్దదై లక్షణాలు స్టార్ట్ అవ్వకముందే మనం దాన్ని డిటెక్ట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. అది స్క్రీనింగ్. ఇంకా మనకి బేసిక్గా మెడికవర్లో ల్యాప్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ ద్వారా చేయగలిగే సర్జరీస్ అన్నీ ఉన్నాయండి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఫ్రోజన్ సెక్షన్. ఫ్రోజన్ సెక్షన్ అంటే మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ మొత్తం తీసేయాలనేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు బ్రెస్ట్ కన్జర్వ్ చేస్తాం, దాన్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటారు. గడ్డను మాత్రమే తీసి బ్రెస్ట్ని ఏంటంటే మళ్ళీ ఆ షేప్లో మారుస్తాం. ఎందుకంటే బ్రెస్ట్ మొత్తం తీసేస్తే ఆడవాళ్ళు చీర కట్టుకోలేరు, డ్రెస్ వేసుకోలేరు, వర్క్కి వెళ్ళలేరు, వాళ్ళ బాడీని అద్దంలో వాళ్ళు చూసుకోలేరు. సో ఏంటంటే ఇప్పుడు వెస్ట్ పాపులేషన్ అంటే యూరోప్ కానీ యూకే కానీ అమెరికాని చూస్తే 99% అంతా బ్రెస్ట్ కన్జర్వేషన్. గడ్డ మాత్రమే తీసేసినప్పుడు మొత్తం తీసామని మన గ్యారంటీ ఏంటి? లేదు కదా. సో ఇమీడియట్గా పేషెంట్ మైకంలో ఉన్నప్పుడే గడ్డని టెస్ట్కి పంపిస్తాం. ఆ టెస్ట్ పేరు ఫ్రోజన్ సెక్షన్. ఇమీడియట్గా మనకి ఇదిగోండి మార్జిన్ ఏదైతే ఇచ్చి గడ్డను తీసామో అదంతా నెగిటివ్, గడ్డ లేదు అని మనకి రిపోర్ట్ వస్తుంది. అది ప్రూఫ్. కొన్నిసార్లు మనం ఏంటంటే గడ్డని తడిమి చూసి దానికి మార్జిన్ ఇస్తాం. కొన్నిసార్లు మైక్రోస్కోపిక్గా మార్జిన్ దగ్గర కూడా క్యాన్సర్ కణాలు ఉండొచ్చు. అలా ఉంటే వాళ్ళు సార్ ఇదిగోండి ఇలా మార్జిన్ ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ముందు వెనక ఏదో ఒక మార్జిన్లో కణాలు పాజిటివ్ వచ్చాయి అంటే మనం ఏంటంటే దానికి ఎక్స్ట్రా మళ్ళీ మార్జిన్ ఇచ్చి మళ్ళీ రీసర్జరీ అక్కడికక్కడే టేబుల్ మీద చేసి మళ్ళీ టెస్ట్కి పంపుతాం. దానివల్ల ఏంటంటే రికరెన్స్, తిరిగి క్యాన్సర్ రాకుండా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు బ్రెస్ట్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తాం. దానివల్ల మొత్తం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. ఈ ఫెసిలిటీ మన దగ్గర ఉంది. ఇదే ఇంకో ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఫ్రోజన్ సెక్షన్ చాలామందికి ఓవరీలో నీటి బుడగలు ఉంటాయి.
ఓవేరియన్ ట్యూమర్స్ అంటారు. అందులో సగం క్యాన్సర్ గడ్డలు అవ్వచ్చు, సగం క్యాన్సర్